ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్య కేసు దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధను ఆవేశంలో తానే హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధ ముందుగా ఊహించినట్లుగా నరికి చత్తి చేశాడు. ఇక అటు పక్కా ప్లాన్ తోటే ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంకా దర్యాప్తు చేసే కొద్దీ మరిన్ని అంశాలు వెల్లడి కానున్నాయి. ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుగొలిపే అంశాలు తెరపైకి వస్తున్నాయి. శ్రద్ధను ఆవేశంలో తానే హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు అఫ్తాబ్ ఆమె శవాన్ని ముక్కలు చేసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని ముక్కలుగా కోయడానికి నిందితుడు 5 కత్తులను వినియోగించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. 5 కత్తులను స్వాధీనం చేసుకున్నామని, ఓ ఆయుధం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. 5 నుంచి 6 అంగుళాల పొడవున్న 5 కత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించామన్నారు. అటు అఫ్తాబ్ కు పాలిగ్రాఫ్ పరీక్షలు చేయగా ఈ విషయాలను వెల్లడించాడు. సుమారు 8 గంటల పాటు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. కాగా లై డిటెక్టర్ పరీక్ష సమయంలో అఫ్తాబ్ చాలా కూల్ గా నార్మల్ గా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. మే 18వ తేదీన శ్రద్ధను అఫ్తాబ్ హత్య చేయగా ఆమె శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టి కొన్ని రోజుల తర్వాత వాటిని పడేశాడు. మరోవైపు అఫ్తాబ్ శ్రద్ధలు కలిసి ఉన్న సమయంలో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. వారు కలిసిన రోజుల్లో అఫ్తాబ్ శ్రద్ధ వీపుపై సిగరెట్తో కాల్చేవాడని తెలిసింది. ఈ విషయాన్ని శ్రద్ధ ఫ్రెండ్స్ వెల్లడించారు. అఫ్తాబ్ తో కలిసి ఉండాలని భావించిన శ్రద్ధ ఇవన్నీ భరించినట్లు పేర్కొన్నారు. మరోవైపు శ్రద్ధ మర్డర్ ను పక్కా ప్లానింగ్ తో చేశాడని పోలీసులు తెలిపారు. విచారణలో తాను పేర్కొన్నాడన్నారు. శ్రద్ధ శరీర భాగాలను పారేసే సమయంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఆధారాలు భవిష్యత్తులో పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో తన మొబైల్ను తన వెంట తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచేవాడని పేర్కొన్నారు. పోలీసులు వాటిని విశ్లేషించిన సిగ్నల్స్ ఇంట్లోనే చూపించేవని తెలిపారు. ఇదిలా ఉంటే శ్రద్ధ మర్డర్ కు ముందుగానే అఫ్తాబ్ పక్కా ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇళ్లు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అఫ్తాబ్ శ్రద్ధలు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నప్పుడు బద్రి అనే వ్యక్తి పరిచయం కాగా అతడి సాయంతోనే ఛత్రాపూర్ ప్రాంతానికి అఫ్తాబ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రదేశానికి సమీపంలోనే అడవులు ఉన్నట్లు గ్రహించిన అఫ్తాబ్ ఛత్రపూర్ లో ఇళ్లు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అటు అఫ్తాబ్ తనను నరికి చంపుతానని బెదిరిస్తున్నట్లు 2020లోనే శ్రద్ధ పోలీసులకు లేఖ రాసింది. మహారాష్ట్రలోని తన స్వంత గ్రామమైన వాసాయిలోని తిలుంజ్ పోలీసులకు ఆ లేఖ రాసింది శ్రద్ధ. ఇద్దరు కలిసి ఉంటున్న ఫ్లాట్లో తనపై అఫ్తాబ్ దాడి చేసినట్లు ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. అఫ్తాబ్ కుటుంబానికి అతని ప్రవర్తన గురించి తెలిసినట్లు తెలిపింది. అయితే కొన్ని రోజుల తర్వాత తమ మధ్య విభేదాలు లేవని స్థానిక పోలీసులకు ఆ జంట మరో స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా తెలిసింది. ఏదేమైనా కోర్టు ముందు క్షణికావేశంలో శ్రద్ధను హత్య చేసినట్లు ఒప్పుకున్న అఫ్తాబ్ 2 ఏళ్ల క్రితం శ్రద్ధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విధంగానే ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు.